ఇంజనీరింగ్ అంటే కేవలం పుస్తకాలు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు మాత్రమే కాదు. అది మన జీవితంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే సమయం. ఈ సమయంలో చాలా మందికి ఎదురయ్యే ఒక ముఖ్యమైన విషయం ప్రేమ. చాలా మంది బీటెక్ లో ప్రేమలో పడి తమ చదువుని, ఉద్యోగాన్ని పట్టించుకోరు. అలాంటి వాళ్ళకి నాదొక చిన్న సలహా. ఈ వీడియో మీకోసమే. అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా? సినిమాల్లో చూపించేది, స్నేహితులు చెప్పుకునేది మాత్రమే ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే ఒకరి ఎదుగుదలకు మరొకరు తోడుగా నిలబడటం, ఒకరి కలలను మరొకరు గౌరవించడం. అది మీ చదువుకి, మీ భవిష్యత్తుకి ఎప్పుడు అడ్డంకి కాకూడదు. ముఖ్యంగా ఈ వయసులో చాలా మంది ఆకర్షణను ప్రేమ అనుకుంటారు. చిన్న చిన్న ఇష్టాలు, స్నేహాలు మామూలే. వాటిని ప్రేమ అనుకొని మీ జీవిత లక్ష్యాలను పక్కన పెట్టకండి. మీరు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నారు? మీ అమ్మ నాన్నలు మీ నుండి ఏమి ఆశిస్తున్నారు? ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోండి. ఫ్రెండ్స్, మీరు బీటెక్ లో చేరింది ఒక మంచి ఉద్యోగం కోసం, మీ భవిష్యత్తును మీ చేతిలోకి తీసుకోవడం కోసం. ఇప్పుడు మీ ముందున్నది మీ చదువు, మీ భవిష్యత్తు. ఇంజనీరింగ్ సమయంలో మీరు నేర్చుకునే జ్ఞానము, పనులు మీ జీవితాంతం ఉపయోగపడతాయి. ఒక మంచి ఉద్యోగం, ఒక స్థిరమైన జీవితం ఉంటేనే కదా మీరు ప్రేమించిన వ్యక్తికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలరు, మీ కుటుంబానికి అండగా నిలబడగలరు. ఆలోచన మీలో ఉండాలి. ప్రేమ అనేది జీవితంలో ఒక అందమైన భాగం, కానీ అదే మొత్తం జీవితం కాదు. మీ చదువుని, మీ ఉద్యోగాన్ని వదులుకొని ఏ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమలో ఉండడం తప్పు కాదు, కానీ దానివల్ల మీ చదువు పాడవకూడదు. మరి పాడవకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? సమయాన్ని ప్లాన్ చేసుకోండి. మీ చదువుకి, మీ ప్రాజెక్టులకి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంత సమయం కేటాయించాలి, అలాగే మీ స్నేహితులు, మీ లవర్ తో ఎంత సమయం గడపాలి, వీటన్నిటికీ ఒక టైం టేబుల్ వేసుకోండి. మీ లవర్ తో మాట్లాడండి. మీ లక్ష్యాలు, మీ చదువు ఎంత ముఖ్యమో వారికి స్పష్టంగా చెప్పండి. నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి లక్ష్యాలను మరొకరు గౌరవించుకుంటూ వాటిని చేరుకోవడానికి సహాయపడతారు. ఒకరికొకరు సపోర్టు. మీరిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ చదువులో, ఉద్యోగంలో ముందుకు సాగాలి. మీ లవరు మీ చదువుకి అడ్డంకి కలిగిస్తూ ఉంటే అది మీ భవిష్యత్తుకు మంచిది కాకపోవచ్చు. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ ప్రేమ మీ చదువుని, మీ భవిష్యత్తును పూర్తిగా దెబ్బతీస్తుందని స్పష్టంగా తెలిస్తే అప్పుడు ఆ బంధం నుండి బయటపడటానికి వెనకాడకండి. కష్టం, బాధ అనిపించిన దీర్ఘకాలంలో ఇది మీ మంచిగా జరుగుతుంది. మీపై మీకు గౌరవం ఉండాలి. మీ భవిష్యత్తును పనంగా పెట్టి ఏ బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ప్రేమ అనేది చాలా అందమైన అనుభూతి, కానీ దానికి ఒక సరైన సమయం, సరైన స్థానం ఉంటాయి. బీటెక్ అనేది మీ ఉద్యోగానికి పునాది వేసుకునే సమయం. దీన్ని బాగా ఉపయోగించుకోండి. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.